హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక, బెంగళూరులో తెలుగు విద్యార్థులు ఎక్కువగా చదవాలని ఆశపడుతూ ఉంటారు. పర్టికులర్గా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే వాళ్ళకి హోమ్ అవే ఫ్రమ్ ది హోమ్ అంటే వాళ్ళ సొంత ఇల్లు లెక్కే బెంగళూరుని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు హైదరాబాద్కి కన్నా కూడా బెంగళూరుకే ఎక్కువ ప్రియారిటీ అనమాట. కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాల నుంచి ఈవెన్ హైదరాబాద్లో కూడా మంచి ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఉదాహరణకి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ కాలేజెస్ మనకు ప్రధానమైనటువంటి కాలేజెస్ అయితే అక్కడ ఆర్వి, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య, దయానంద్ సాగర్ ఈ 4 ప్రధానమైనటువంటి పెస్ మరియు ప్రధానమైనటువంటి కాలేజెస్గా ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళినందువల్ల వాళ్ళ యొక్క వాల్యూ అనేది, అంటే డిగ్రీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. ఆన్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నా కానీ మన హైదరాబాద్ కాలేజ్లో 8 నుంచి ఒక 10 లక్షల వరకు మనకుంటే అక్కడ 15 lakhs ప్లస్ యావరేజ్ ప్యాకేజ్ ఉండటం వల్ల మెజారిటీ ఆఫ్ ది పిల్లలు ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెడీకే రాయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈరోజు 2 గంటలకి కామెడీకేకి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే లైవ్ అవుతుంది. సో ఈ వీడియో కంపల్సరీ ఎవరైతే కామెడీకే రాయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకోండి, లేదంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి వీడియోని. అదేవిధంగా ఎందుకంటే మీ క్యాలెండర్లో డేట్ మార్క్స్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఎంసెట్ డేట్స్తో ఇది ఇంచుమించు క్లాష్ అవుతుంది. మే 9వ తారీఖు ఇక్కడ ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మే 9వ తారీఖు 9, 10, 11లో మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీటి మధ్య ఉన్నటువంటి క్లాష్ను కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెడీకి సంబంధించినటువంటి ఎవ్రీ పిన్ పాయింటెడ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఎడ్యునైన్ అందిస్తూ ఉంటుంది. కామెడీకే 2026 అఫీషియల్ స్ట్రాటజిక్ గైడ్, ద ఆపరేషనల్ హ్యాండ్ బుక్ ఫర్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్. సో దీంట్లో ఏమేమి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే కాంప్రహెన్సివ్ రిజిస్ట్రేషన్ ప్లస్ ఎగ్జామ్ ప్రోటోకాల్స్ ఏంటి, సో ఫిబ్రవరికి సంబంధించినటువంటిది. సో దీంట్లో ఏముంటాయంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, మరి బీఆర్కు ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే ఈరోజు యాక్టివ్ అయిందండి. సో ఫిబ్రవరి 3వ తారీఖు 2024 2 గంటలకి నుంచి ఇది యాక్టివ్ అయింది. సో ఫిబ్రవరి 3వ తారీఖు స్టార్ట్ అయ్యేటువంటి రిజిస్ట్రేషను మార్చి 16వ తారీఖు 12 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే యాక్టివ్గానే ఉంది విండో, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ విండో 2 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి విండో మార్చి 16వ తారీఖు 12 గంటలకల్లా మీరు అప్లికేషన్ ఆ డేట్ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలన్నట్లయితే comedk.org ఇది స్క్రీన్షాట్ తీసుకోండి, మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఎక్స్క్లూసివ్లీ ఎట్ comedk.org. సో ద స్కేల్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే ఇది నేషనల్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఓకే, సో ఇది 400 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి, 200 సిటీస్లో ఉన్నాయి. దాదాపు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేజర్ విజయవాడ కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ, హైదరాబాద్ కానీ అన్ని ఇక్కడ కూడా మనకి మేజర్గా సెంటర్స్ ఉంటాయి. 20,000 సీట్లు మొత్తం ఉన్నాయన్నమాట. సో ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ వచ్చేసి 20,000 సీట్స్. కాంపిటేటర్స్ వచ్చేసి 1,40,000 నుంచి 1,60,000 మధ్యలో జనరల్గా రాస్తూ ఉంటారు సీరియస్ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో. సో వైల్ అడ్మినిస్ట్రేషన్ బై కర్ణాటక ఇన్స్టిట్యూషన్స్, ద ఎగ్జామ్ ఈజ్ యాక్సెసిబుల్ నేషనల్ వైడ్. సో ట్రావెల్ టు బెంగళూరు ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది టెస్ట్. సో మీరు అందరూ కూడా బెంగళూరుకు వచ్చి ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడి నుంచైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. దానివల్ల మీరు హైదరాబాద్ ఇప్పుడు ఎవరైతే మీరు ఎంసెట్ సెంటర్ ఎక్కడైతే పెట్టుకుంటారో దానికి దగ్గరగా పెట్టుకున్నారనుకోండి, మీరు 2 ఎగ్జామ్స్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా నియర్ బై డేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు టెస్ట్ సెంటర్కి దగ్గరగా పెట్టుకోండి. ఉదాహరణకి మీకు సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఎంసెట్ సెంటర్ ఉందనుకోండి, ఈ సెంటర్ కూడా దాని సరౌండింగ్స్లో పెట్టుకున్నట్లయితే మీరు ఇది ఎగ్జామ్ రాసుకొని దానికి వెళ్ళిపోవచ్చు. సో 2026 ప్రోటోకాల్ షిఫ్ట్స్, 3 సర్క్యులర్ క్రిటికల్ అప్డేట్స్ ఉన్నాయి. సో రెగ్యులేషన్స్ హ్యావ్ చేంజ్డ్. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి కామెడీకేకి ఇప్పటికీ కొన్ని రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యండి. ఫెయిల్యూర్ టు నోట్ దీస్ అప్డేట్స్ మే రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ ఆర్ లాస్ ఆఫ్ ర్యాంక్. సో ఎక్స్ప్లెయిన్ ఎలిజిబిలిటీ. కెమిస్ట్రీ ఈజ్ నో లాంగర్ మ్యాండేటరీ, న్యూ ఆప్షనల్ సబ్జెక్ట్స్ యాడెడ్. కొంతమంది ఏంటంటే మనం ఎప్పుడైనా ఇంజనీరింగ్ చేయాలనుకున్నట్లయితే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు కెమిస్ట్రీని మ్యాండేటరీ సబ్జెక్ట్గా తీసేశారు. ఇప్పుడు కెమిస్ట్రీ కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఐబీ, ఐజీసీఎస్సీ, కేంబ్రిడ్జ్ ఇటువంటి సిలబసెస్లో వాళ్ళకి కెమిస్ట్రీ అనేది ఉండదు. కంప్యూటర్ సైన్సో లేకపోతే బయాలజీనో ఇంకేదో ఇతర సబ్జెక్టులు ఉంటాయి అనమాట. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఫిన్టెక్ లాంటి సబ్జెక్టులు కానీ, అకౌంటింగ్ టెక్ లాంటి సబ్జెక్ట్స్ కానీ చాలా వచ్చేసినాయి కాబట్టి వాటికి కూడా కెమిస్ట్రీ అవసరం లేదు. సో కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ నో లాంగర్ మ్యాండేటరీ. సో న్యూ ఆప్షనల్ సబ్జెక్ట్స్ యాడెడ్. ఇది ఎవరికి ఉపయోగం అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఐబీ అంటే ఇంటర్నేషనల్ సిలబస్ ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు ఎవరు కూడా కెమిస్ట్రీ 3rd సబ్జెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మన తెలంగాణ ఎంసెట్లో ఎలిజిబిలిటీ లేదు, కంపల్సరీ కెమిస్ట్రీ ఉంది.
సో వాళ్ళందరూ కూడా కామెడీకి రాసుకున్నట్లయితే హ్యాపీగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. కెమిస్ట్రీ మ్యాండేటరీ సబ్జెక్ట్ కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీకే. సో ద సింగిల్ బోర్డ్ రూల్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మస్ట్ బి పాస్డ్ ఫ్రమ్ ది సేమ్ బోర్డ్. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్గా ఏం తీసుకున్నారు వీళ్ళు, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫిజిక్స్ వచ్చేసి మామూలుగా కర్ణాటక బోర్డు నుంచో లేకపోతే ఏపీ బోర్డు నుంచో తెలంగాణ బోర్డు నుంచో చదివేసి మ్యాథమెటిక్స్ ఏదైనా తక్కువ మార్కులు వచ్చినా లేదా బ్యాక్లాగ్ ఉన్నా కానీ వాళ్ళు బేస్ NIVSలో తెచ్చుకుంటూ ఉంటారు. అలా చదవడానికి ఆప్షన్ లేదు. కంపల్సరీగా మీరు ఏ బోర్డు నుంచి అయితే ఫిజిక్స్ చదువుతారో అదే బోర్డు నుంచి మ్యాథమెటిక్స్ కూడా చదివి ఉండాలి. ఈ రెండు మెయిన్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ రెండు సబ్జెక్టులు సింగిల్ బోర్డు నుంచి చదివి ఉండాలి. అది తెలంగాణ బోర్డు కావచ్చు, CBSE బోర్డు కావచ్చు, లేకపోతే IB బోర్డు కావచ్చు. బోర్డు ఏదైనా సరే ఒకటే బోర్డు నుంచి ఆ రెండు ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి. సో నో మిక్స్డ్ సర్టిఫికేషన్స్, అంటే నేను ఫిజిక్స్ వచ్చేసి ఆంధ్ర బోర్డు నుంచి, తర్వాత మ్యాథమెటిక్స్ వచ్చేసి NIOS లేదా APOS TSOS నుంచి తెచ్చుకుంటానంటే అది నడవదు. సో 0 ర్యాంక్ పాలసీ. సో ఒకవేళ మీరు కామెడీకే రాశారు, కామెడీకే రాసిన తర్వాత మీకు 0 మార్కులు వచ్చినాయి, 0 మార్కులు వస్తే ర్యాంక్ ఇవ్వరు. అదేవిధంగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, కామెడీకే యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు అర్హత అనేది ఉండదు. సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఎలిజిబిలిటీలో కెమిస్ట్రీ ఈజ్ నో లాంగర్ ద ఓన్లీ పాత్, ఫ్లెక్సిబుల్ సబ్జెక్ట్ సెలెక్షన్స్. సో ఈ కెమిస్ట్రీ ప్లేస్లో ఏమేమి సబ్జెక్ట్స్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అంటే కెమిస్ట్రీ ఉంటే కెమిస్ట్రీ పెట్టుకోవచ్చు, లేదా బయోటెక్నాలజీ ఉంటే బయోటెక్నాలజీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇంటర్లో గ్రూప్స్ అండి. ఇంటర్లోనే వాళ్ళకి బయాలజీ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో ఈ సబ్జెక్టులో ఏది ఉన్నప్పటికి కూడా మీరు ఇంజనీరింగ్కి ఎలిజిబులే. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మాత్రమే మ్యాండేటరీ. వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు యూ విల్ బికమ్ ఎలిజిబుల్. సో క్యాండిడేట్ మస్ట్ పాస్ 12th ఆర్ 2nd PUC విత్ దీస్ కాంబినేషన్స్. 12వ తరగతి లేదా 2nd PUC అంటారు కర్ణాటకలో. సో ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా కామెడీకి అర్హులు. సో కాంప్లైన్స్ వార్నింగ్, ద సింగిల్ బోర్డ్ రూల్ రిస్క్ ఫ్యాక్టర్ హై, మిక్స్డ్ బోర్డ్ సర్టిఫికేషన్ రిజల్ట్ ఇన్ ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్. ఫిజిక్స్ అనేది CBSE నుంచి చేశారు, మ్యాథ్స్ కూడా CBSE నుంచి చేశారు. ఈ సినారియో 1లో మీరు 100% ఎలిజిబుల్. బోత్ కోర్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ది సేమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. వేరాజ్ ఇక్కడ రెండో సినారియో చూడండి, ఫిజిక్స్ అనేది స్టేట్ బోర్డ్ నుంచి చేశారు, మ్యాథ్స్ అనేది NIOS నుంచి కానీ APOS కానీ TSOS నుంచి చేశారు. కోర్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బోర్డ్స్, యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ రిజెక్టెడ్. సో ఎన్ష్యూర్ మార్క్ షీట్ రిఫ్లెక్ట్ యూనిఫైడ్ బోర్డ్ ఎగ్జామినేషన్. ఇది ఎక్కువ మందికి వచ్చిందండి, ఉన్నటువంటి ఎవరో కొద్దిమంది ఉంటారు. సో 0 ర్యాంక్ పాలసీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్ వచ్చింది, సో ఆయనకి 0 మార్కులు వచ్చినాయి, నో ర్యాంక్ అసైన్ అయిపోయింది. సో ఈయన కౌన్సిలింగ్ నుంచి కానీ లేదా కామెడీ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సిందే. సో >0, సో ఎగ్జామ్ స్కోర్ ఎంత ఉండాలి, >0 ఉన్నట్లయితే మెరిట్ ర్యాంక్ జనరేట్ అవుతుంది, మీరు కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ వస్తుంది, మీరు ఏదో కాలేజీలో కౌన్సిలింగ్లో సీట్ తీసుకోవచ్చు. ఎందుకంటే కామెడీలో ఫస్ట్ టాప్ 20 కాలేజ్ కొంచెం డిమాండ్ ఉంటాయి, కానీ ఆ తర్వాత మీకు ఈజీగా సీట్ దొరికిపోతుంది. సో 2 లక్షల రూపాయలు కట్టాలి, 2,50,000 మీరు ఎవరైతే కట్టుకోగలరో మ్యాక్సిమం అందరికీ సీట్ వస్తుంది. సో కర్ణాటకలో చదువుకోవాలంటే కంపల్సరీగా మీరు 2-3 లక్షలు, అంటే 2 లక్షల రూపాయలు కాలేజ్ ఫీజు ప్లస్ ఇంకొక ₹1,00,000 హాస్టల్ ఫీజు, అంటే 3 లక్షలు, 12 లక్షల రూపాయలు పడితే కర్ణాటకలో మీరు ఏదో ఒక కాలేజీలో సీట్ తెచ్చుకొని చదువుకోవచ్చు. కంపల్సరీగా అంత 20 లక్షలు పెట్టాలి, 30 లక్షలు పెట్టాలని ఏం లేదు. కాకపోతే టాప్ 20 కాలేజ్కి జర డిమాండ్ ఉంటుంది. సో పార్టిసిపేషన్ డజంట్ ఈక్వల్ ర్యాంకింగ్, ఏ పాజిటివ్ స్కోర్ ఈజ్ మ్యాండేటరీ టు ఎంటర్ ఇన్ టు ద కౌన్సిలింగ్ పూల్. సో దేర్ ఆర్ నో పార్టిసిపేషన్ ట్రోఫీస్. మీరు ఊరినే పార్టిసిపేట్ చేస్తామంటే మీకు ఎటువంటి లాభం అనేది కూడా లేదు. సో టైం లైన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడమే కాకుండా మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి మాక్ టెస్ట్ లైవ్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ డేట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ డేట్ అంటే కర్ణాటక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో పర్టికులర్ కామెడీకేలో టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి బిట్కి ఓన్లీ 1 మినిటే ఉంటుంది టైం అనమాట. సో మీరు ఆ డాష్ బోర్డ్ని అలవాటు చేసుకునే దానికి ఒక 10-15 నిమిషాలు టైం వేస్ట్ చేసుకున్నట్లయితే 15 బిట్లు మీకు లాస్ అయిపోతాయి. కాబట్టి ఆ డాష్ బోర్డ్ని మీరు అలవాటు చేసుకోవాలి. అంటే ఏ రకంగా ఇది CBT టెస్ట్ కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కాబట్టి మీరు ఆ డాష్ బోర్డ్ని అలవాటు చేసుకోవాలన్నట్లయితే మీరు కంపల్సరీగా కామెడీకే వెబ్సైట్లో ఉన్నటువంటి మాక్ టెస్టులు కానీ అటెండ్ చేస్తే, లైవ్ మాక్ టెస్టులు అనమాట ఇవన్నీ. సో మీరు అటెండ్ చేసినట్లయితే మీకు యూస్డ్ టు లేదా ఆదత్ అయిపోతుంది, అంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. అలవాటు అయిపోయినటువంటి ప్యాటర్న్ రాయడం అనేది మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది వేరే ఎగ్జామ్స్లో ఎక్కడా లేదండి. మాక్ టెస్టులు అనేది కామెడీకేలో ఇవ్వడం జరుగుతుంది. ఈ మాక్ టెస్టులను ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. కాబట్టి ఈ డేట్ను కూడా మీరు మార్క్ చేసుకోండి, ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి. ఇంకొక బ్యూటీ ఏంటి అంటే ఇక్కడ మీరు సెకండ్ ఇయర్ సిలబస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఇందులో 60 to 65% సిలబస్ మొత్తం సెకండ్ ఇయర్ నుంచే వస్తుంది.
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది. కావున మీరు ఆ సిలబస్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే, ఈ మాక్ టెస్ట్లు కానీ అటెండ్ అయినట్లయితే మీ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ దిస్ రేస్ ఈజ్ ఇంక్రీస్డ్. మార్చి 16వ తారీఖు రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుందండి. మార్చి 16వ తారీఖు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది 12 గంటలకి. సో ఏప్రిల్ 10 నుంచి 13వ తారీఖు లోపల కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. కరెక్షన్ విండో అంటే ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే మీరు దాన్ని సరిదిద్దుకోవచ్చు. సో మే 9వ తారీఖు సాటర్డే ఎగ్జామ్ డే. సో ఎగ్జామ్ డే షిఫ్టెడ్ టు సాటర్డే టు అవాయిడ్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద అదర్ నేషనల్ ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆ టైమింగ్ అనేది మనం చెప్తామండి నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ మ్యాజిక్ ఉంది. సో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, ఫీ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ రైట్స్. కామెడీకేలో మనకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే నేను మీకు లైవ్ డెమో కూడా ఇస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఒక అప్లికేషన్ నింపేటప్పుడు మీకు యాక్సెస్ చేసి మీకు అప్లోడ్ కూడా చేస్తాను నేను. సో ఈ కామెడీకే సంబంధించినటువంటి యూజీఈటీ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా కామెడీకే యూనిగేజ్ అని 2 కనిపిస్తాయి అనమాట. సో ఏదాన్ని సెలెక్ట్ చేసుకోవాలనేది పేరెంట్స్కి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. సో 1950 రూపాయలు 1950 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ అనేది మనకి యూజీఈటీ ఉంటుంది. ఇది ఏమేమి ఉంటాయి దీంట్లో? పార్టిసిపేటింగ్ కామెడీకే మెంబర్ ఇన్స్టిట్యూషన్స్. కామెడీకే మెంబర్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రధానంగా ఎంఎస్ రామయ్య, బిఎంఎస్, అదేవిధంగా ఆర్వి, పెస్ ఇటువంటి అన్నీ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఉదాహరణకి మన దగ్గర తీసుకుంటే అనురాగ్ యూనివర్సిటీ, ఏది తెలంగాణకు సంబంధించి, ఆంధ్రాకి సంబంధించినటువంటి కేఎల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి మానవ రచన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఉదాహరణకి జైన్ యూనివర్సిటీ బెంగళూరు, వీళ్ళు కూడా కామెడీకే సంబంధించినటువంటి స్కోర్ని యాక్సెప్ట్ చేస్తారు. సో మేము స్ట్రిక్ట్గా కామెడీకేతోనే వెళ్ళాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళు ఓన్లీ 1950 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది. మేము దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి, అక్కడ కూడా మేము రాసినటువంటి ఎగ్జామ్ స్కోర్ ఉపయోగపడాలి. ఎందుకు? ఉదాహరణకి మీరు కేఎల్ యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి, సో దానికి సంబంధించినటువంటి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ తీసుకుంటే అనురాగ్ యూనివర్సిటీ సంబంధించిన సపరేట్ టెస్ట్ ఉంది. కాకపోతే వాళ్ళు ఈ స్కోర్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీకు అట్లా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ యూనివర్సిటీలో ఏదో దానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రమే యూనిగేజ్ అనే దాన్ని పెట్టుకోండి. అదర్వైజ్ మీరు నాకు తెలిసిన కాడికైతే నా ఓటైతే యూజీఈటీ ఒకటే సరిపోతుంది. మాకు ఈ డబ్బులు పెద్ద ఇబ్బంది లేదనుకున్నటువంటి వాళ్ళు ఈ 3200 కట్టుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇవన్నీ కూడా మిడ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీసే. పెద్ద ఎత్తున అంటే ఏదో సూపర్ డూపర్ యూనివర్సిటీస్ అయితే యూనిగేజ్లో లేవని చెప్పొచ్చు. సో 3200 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్, యాక్సెస్ టు కామెడీకే ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ ఈ 3200 కడితే ఈ 1950 కూడా ఇన్బిల్ట్గా కట్టేసినట్టే. ప్లస్ అడిషనల్గా మీకు కట్టేటువంటి ఏదైతే 1200 రూపాయలకి మీరు ఇంకొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క డోర్స్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి. ఒకే ఎగ్జాము 2 రిజల్ట్ అనమాట ఇది. సో ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత ఇది నాన్ రిఫండబుల్ అండి. డెసిషన్ మస్ట్ బి మేడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ 3200లో ఈ 1950 కూడా కలిసి ఉంది. మీరు అడిషనల్గా ఒక 1250 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నారు అంతే. ఈ 1250 రూపాయలు ఎక్స్ట్రా కట్టినందుకు మీకు కొన్ని అడిషనల్ యూనివర్సిటీస్ మీ దాంట్లో యాడ్ అవుతున్నాయి. సో రిక్వైర్డ్ డిజిటల్ అసెట్స్. సో మీకు ఏమేమి దగ్గర పెట్టుకొని మనం రిజిస్ట్రేషన్ కూర్చోవాలి అనుకున్నప్పుడు క్యాండిడేట్స్ ఫోటో అండి. ఇది జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 160 KB కన్నా ఈ సైజ్ అనేది ఎక్కువ ఉండరాదు. రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్లో ఇది ఉండాలి. సో ఇది క్యాండిడేట్స్ ఫోటోకి సంబంధించినటువంటి నియమ నిబంధన. ఇందులో దేంట్లో లేని విధంగా క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండాలి, పేరెంట్స్ లేదా గార్డియన్ సిగ్నేచర్ ఉండాలి. 2 సిగ్నేచర్స్ మనకు మ్యాండేటరీగా ఉండాలి. సో ఐడెంటిటీ ప్రూఫ్, దీంట్లో ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ వీటిలో ఏదైనా ఒకటి ఉంటే మనకు సరిపోతుంది. సో వెరిఫికేషన్ డాక్యుమెంట్స్, క్లాస్ 10th మార్క్స్ మెమో. ఇది ఎందుకోసం అంటే ఈ డాక్యుమెంట్ మ్యాండేటరీ. వితౌట్ 10th క్లాస్ మెమో మనం కామెడీకి అప్లికేషన్ చేయలేం. ఇది డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ గురించి మ్యాండేటరీగా వాళ్ళు అడుగుతారు. సో ద సేఫ్టీ నెట్, కరెక్షన్ విండో. సో మీరు ఏదైనా తప్పు చేశారు అప్పుడు ఏం చేయాలి? సో ఈ క్యాలెండర్ ఈ డేట్లో మార్క్ పెట్టుకోండి. 10, 12, 13 లేదా ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 13 వరకు మీకు ఈ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎడిటింగ్ ఫెసిలిటీ ఫర్ ఎర్రర్స్ మేడ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు తప్పులు చేసి ఉంటారో వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం వస్తుంది. సో ఒక్కసారి మళ్ళీ కరెక్షన్ విండోలో మీరు కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ఆప్షన్ మళ్ళీ రాదండి. సబ్మిట్ యాక్యురేట్లీ నౌ, బట్ నౌ దిస్ విండో ఎగ్జిస్ట్ ఇఫ్ ఏ మైనర్ ఎర్రర్ అక్కర్స్. ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగితే ఈ విండోలో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మనకు అవకాశం రాదనమాట. సో ద బ్యాటిల్ ఫీల్డ్ ఎగ్జామ్ లాజిస్టిక్స్. ఎగ్జామ్కి పోయేటప్పుడు మనకి ఏమేమి అవసరం పడతాయి అనుకున్నప్పుడు, సో ఇది ఆన్లైన్ టెస్ట్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆల్రెడీ జేఈ మెయిన్స్ రాసినప్పుడే సేమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో. సెంటర్స్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 400 సెంటర్స్లో 200 సిటీస్లో ఉంది కాబట్టి మీకు నియరెస్ట్ ఇంటి దగ్గర నుంచి నియరెస్ట్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు బర్డెన్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది తగ్గుతుంది. సో ద మాక్ టెస్ట్ అడ్వాంటేజ్.
సో లైవ్ డేట్ ఫిబ్రవరి 18వ తారీఖు ఏదైతే ఓపెన్ ఉంటుందో ఈ రకంగా ఇక్కడ కనిపించే రకంగా విండో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విండో అనేది మిగిలిన ఎగ్జామ్స్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. సో దీనికి ఫెమిలియర్ విత్ ద టైమర్ లాజిక్. ఇక్కడ ఏంటి, మీకు ఉన్నటువంటి 3 గంటల సమయంలో ప్రతి నిమిషానికి ఒక ఇది ఆన్సర్ పెట్టుకుంటూ పోవాలి. సో నావిగేషన్ కంట్రోల్స్ ఇక్కడ ఏదైతే మనకి పైన డాష్ బోర్డ్లో ఉన్నాయో మొత్తం డాష్ బోర్డ్ని అంతా కూడా మీరు ఒక విజువలైజేషన్ మోడ్లో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నందువల్ల రేపు పొద్దున మళ్ళీ అదేంది, ఈ యొక్క బటన్ ఏంది, ఈ యొక్క బటన్ ఏంది, ఏ బటన్ సబ్మిషన్ కొట్టాలనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒకసారి అలవాటు పడిపోతారు. సో టెస్ట్ ద మార్క్ ఫర్ రివ్యూ ఫంక్షన్. సో మార్క్ ఫర్ రివ్యూ అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం దీన్ని అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రాటజిక్ వాల్యూ, డోంట్ యూజ్ దిస్ జస్ట్ ఫర్ కంటెంట్ ప్రాక్టీస్, యూజ్ ఇట్ టు బిల్డ్ మజిల్ మెమరీ ఫర్ యూఐ. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి ఏదైతే కనిపిస్తుంటుందో దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇది మన మజిల్ మెమరీని గుర్తుపెట్టుకుని చేయడం వల్ల రేపు పొద్దున ఎగ్జామ్లో ఇది బాగా తెలిసినటువంటి వస్తువుగా అనిపించేసి మీరు ఈజీగా ఆ యొక్క ఫ్రిక్షన్ అధిగమించేదానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ డే రోజు. సో మాస్టర్ చెక్ లిస్ట్ ఏంటి అంటే ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్. సో ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ 1 ఆప్షనల్ ఇది మనం పెట్టుకోవాలి. డిజిటల్ అసెట్, ఫోటోస్ మరియు సిగ్నేచర్స్ బిలో 160 KB. సో సెలెక్ట్ టైర్, డిసైడ్ బిట్వీన్ ద యూజీఈటీ ఓన్లీ ఆర్ కాంబో. 1950 రూపాయలు కట్టుకోవాలా, 3200 కట్టుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి ముందుగా. కంప్లీట్ ద అప్లికేషన్ ఎట్ comedk.org బిఫోర్ March 16th. సో క్యాలెండర్ డేట్ వచ్చేసి బ్లాక్ May 9th సాటర్డే ఫర్ ది ఎగ్జామ్. సో యువర్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ స్టార్ట్స్ టుడే విత్ www.comedk.org. రిజిస్ట్రేషన్ ఈజ్ ఓపెన్ నౌ, ద డెడ్ లైన్ ఈజ్ రిజిట్, సెక్యూర్ యువర్ సీట్ ఇన్ ద ప్రాసెస్ నౌ. సో ఇదండి కామెడీకేకి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి వీడియో. కామెడీకే సిరీస్లో భాగంగా మీరు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, లైవ్ అప్లికేషన్ ఒకదాన్ని చేసి పెడతాం. అదేవిధంగా యూజీఈటీ మరియు యూనిగార్డ్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ చెప్తాం. సిలబస్ కవరేజ్ ఎలా ఉంటుంది అనేది దాని గురించి మాట్లాడదాం. ఇట్లా ప్రతి ఆస్పెక్ట్ని కామెడీకి సంబంధించింది మనం కవర్ చేస్తూ వెళ్తాం. అదేవిధంగా కామెడీలో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి కంపారిజన్స్ ఏంటి. ఉదాహరణకి ఆర్వీ గ్రూప్ తీసుకున్నప్పుడు ఆర్వీలోనే 3-4 కాలేజెస్ ఉంటాయి. ఆర్వీ సిఈ ఉంటుంది, ఆర్వీ ఐటీ ఉంటుంది, ఆర్వీ యూనివర్సిటీ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు ఎంఎస్ఆర్ ఐటీలో కూడా 2 కాలేజెస్ ఉన్నాయి, బిఎంఎస్లో కూడా 2 కాలేజెస్ ఉంటాయి, దయానసాగర్లో అయితే 3-4 కాలేజెస్ ఉంటాయి. సో ఈ కాలేజెస్లో ఏది ముందు పెట్టుకోవాలి, ఏది వెనక పెట్టుకోవాలి, ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ కామెడీకే కట్ ఆఫ్స్ ఏ రకంగా ఉన్నాయనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో స్టే ట్యూన్ టు Edu9 కెరియర్ గైడెన్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్ which will be helpful to you during this entire journey. Thank you so much. Jai Hind, Jai Bharat.